శ్రీ మహాజనాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇట సభామండపంలో శకుని అంటున్నాడు, ధర్మరాజా, పాండవులైనటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటినీ కూడా కోల్పోయేవయ్యా. ఇంకా నీ దగ్గర ఏదైనా పోగొట్టుకోకుండా ఉంటే ఆ ధనం గురించి చెప్పు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, నా దగ్గర లెక్కలేనంత ధనం ఉన్నది, ఆ విషయం నాకు తెలుసును, నా ధనం గురించి నువ్వెందుకు అడుగుతున్నావు అన్నాడు. అంటే ఓడిపోతున్నాడు ధర్మరాజు కూడా, అదుపు తప్పుతున్నాడు. నా దగ్గర అయుతం, ప్రయుతం, శంకువు, పద్మం, అద్భుతం, కర్వం, శంఖం, నికర్వం, మహాపద్మం, కోట్లు, మధ్యం, పరార్థం, పరం, ఇలాగా ఇంత ధనం ఉన్నది నా దగ్గర, అదంతా పద్దెన్నా పెట్టి నేను ఆడుతున్నాను అన్నాడు. జితమిచ్చేవా శకుని అన్నాడు. శకుని అన్నాడు మళ్ళీ, ఇదంతా కూడా నేనే గెలిచాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, సింధు నదిని తూర్పు దిశలో పర్ణాసా నది వరకు ఎద్దులు, అశ్వాలు, ఆవులు అన్నీ చాలా ఉన్నాయి, అదంతా నా ధనమే, అదంతా ధనంగా ఇప్పుడు పందెంగా పెడుతున్నాను అన్నాడు. అది విన్నటువంటి శకుని మళ్ళీ అన్నాడు, జతమిచ్చేవా, నేనే గెలిచాను అన్నాడు. ఆ తర్వాత ధర్మరాజు అన్నాడు, బ్రాహ్మణులకు దానం చేసిన భూమి తప్పించి మిగిలినటువంటి నగరాలు, గ్రామాలు, అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా నా అధికారంలో ఉన్న బ్రాహ్మణేతర జనులు వీళ్ళందరూ కూడా నా ధనమే. దీన్నందండి పని అంటే ఒక బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి భూమిని వదిలిపెట్టి మిగిలిన భూమిని ధనాన్నంతా కూడా పనంగా పెట్టాడు. జితమిచ్చేవా అన్నాడు. శకుని మళ్ళీ గెలిచాడు. అప్పుడు ఇక్కడ అసలు మలుపు తిరుగుతోంది. ఈ రాజకుమారులు ఎవరైతే ఉన్నారో భీమాదులు, వీళ్ళు ధరించున్నటువంటి కుండలాలు, పతకాలు ఇత్యాది ఆభరణాలు అనేటువంటి ఆభరణాలు ఉన్నాయి, అవన్నీ రాజుకు సంబంధించినవి. ఈ ధనాన్ని నేను పందెంగా పెడుతున్నాను అన్నాడు. జితమిచ్చేవా అన్నాడు మళ్ళీ శకుని. నేనే గెలిచాను అన్నాడు. అప్పుడు చూడండి, నకులని ముందుగా పందెంగా పెట్టాడు ధర్మరాజు. ఇప్పుడు శ్యామవర్ణం ఉన్నటువంటి యువకుడు, సింహమధ్యముడైనటువంటి నకులుణ్ణి నేను పందెంగా పెడుతున్నాను అన్నాడు. జితమిచ్చేవా అన్నాడు. అయితే ఈ నకులుడు రాజకుమారుడు, నీకు ఇష్టమైనటువంటి వాడు, ఈ నకులుడు మాకు వశమైపోతే ఇంత దేనితో ఆడతావు అన్నాడు శకుని. పందెం వేశాడు. జితమిచ్చేవా అన్నాడు శకుని. అప్పుడు సహదేవుడు వంతు వచ్చింది. ఇప్పుడు అయం ధర్మాన్ సహదేవోనుశాస్తి లోకే యస్మిన్ పండితాభ్యాం జతచ్చ అనరత రాజపుత్రేణ తేన దివ్యామ్యహం చ ప్రియవత్తు ప్రియేణ అని చెప్తున్నాడు ధర్మరాజు. ఈ సహదేవుడు ధర్మాన్ని ఉపదేశించేటువంటి సామర్థ్యం ఉన్నవాడు, పండితుడు, లోకంలో పండితుడిగా ఎంతో ఖ్యాతి చెందినటువంటి వాడు, నాకు ప్రియమైనటువంటి వాడు. అతన్ని పందెంగా పెట్టడం తగదు, అయినా ఎంతో నాకు ఇష్టమైనటువంటి సహదేవుణ్ణి కూడా ఇష్టం లేని వస్తువుగా భావించి పందెంగా పెడుతున్నానన్నాడు. జితమిచ్చేవా, నేనే గెలిచాను అన్నాడు శకుని. అప్పుడు శకుని అన్నాడు, నీకు ఇష్టమైనటువంటి నకులుడు, సహదేవుడు మా వశమయ్యారు, మేము గెలుచుకున్నాము, ఇక భీమార్జునులు ఉన్నారు, చాలా విధమైన వారు అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నువ్వు మూఢుడివి శకుని, అధర్మంగా ప్రవర్తిస్తున్నావు, న్యాయాన్ని పాటించడం లేదు, మంచి మనసులో ఉన్నటువంటి మాలో విభేదాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు శకుని అన్నాడు, మదించి అధర్మాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడు నరకంలో పడతాడయ్యా, బాగా మదించిన వాడు మొద్దుబారిపోతాడు, నువ్వు పెద్దవాడివి, గొప్పవాడివి, నువ్వు నమస్కారం అన్నాడు. జూదగాళ్ళు జూదమాడుతూ ఉంటారు, పిచ్చెత్తిపోతారు, ఏదేదో వాడుతూ ఉంటారు, కానీ ఆ మాటలు కలలో కూడా నిజమవ్వవు, ఇలలో కూడా నిజమవ్వవు. కలలో కానీ ఇలలో కానీ నిజమవ్వనటువంటి అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడని ధర్మరాజు గురించి మాట్లాడుతున్నాడు శకుని. అప్పుడు ధర్మరాజు అన్నాడు, అర్జునుడు
ఒక నావ ఎలా అయితే సముద్రం నది నుంచి సముద్రంలోంచి బయటకి పడవేస్తుందో అలాగా యుద్ధంలో తరింపజేసేటువంటి వాడు, శత్రువును జయించేటువంటి వాడు, లోకేటి వీరుడు. పందెంగా పెట్టడం అతన్ని తగని పని అయినప్పటికీ అర్జునుని పందెంగా పెట్టానన్నాడు. విన్నాడు శకుని. జితమిచ్చేవా అన్నాడు. నేనే గెలిచానన్నాడు. ఆ రకంగా అర్జునుని కూడా పోగొట్టుకున్నాడు. సవ్యసాచిని కూడా నేనే గెలుచుకున్నానయ్యా అన్నాడు. ఇప్పుడు నీకు ఇష్టమైన భీముడు ఒక్కడే మిగిలేడు అన్నాడు. భీముడిని పందెంగా పెట్టు, ఆడు అని సలహా ఇచ్చాడు శకుని. ధర్మరాజు అన్నాడు, భీముడు మా యుద్ధంలో మా సేనాపతి, రణరంగంలో ఇంద్రుడిలాగా ఒంటరిగా యుద్ధం చేసే సామర్థ్యం ఉన్నవాడు, మహనీయుడు, సింహస్కందుడు. బలంలో అతనితో సాటొచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. గదాధరుల్లో అగ్రజంజుడు భీముడు. శత్రువుల్ని సంహరించడంలో అతనితో సాటి ఎవరు లేరు. అటువంటి వాణ్ణి పందెంగా పెట్టకూడదు, అయినా భీముడిని పందెంగా పెట్టి ఆడుతున్నానన్నాడు. వెంటనే శకుని విన్నాడు. జితమిచ్చేవా, నేనే గెలిచాను అన్నాడు. అప్పుడు శకుని అంటున్నాడు, ఎంతో సొమ్ముని పోగొట్టుకున్నావు, సోదరుల్ని పోగొట్టుకున్నావు, గుర్రాలు ఏనుగులు కూడా పోగొట్టుకున్నావు. ఇక నువ్వు పోగొట్టుకోకుండా నీ దగ్గర ఉన్న ధనం ఏదైనా ఉందా చెప్పు అన్నాడు శకుని. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నేను నా సోదరులందరిలోనూ కూడా విశిష్టుణ్ణి, అందరికీ నేనంటే ఇష్టమే, నన్ను నేను పందెంగా పెట్టుకుంటున్నాను అన్నాడు. తుర్యామహం జితః కర్మ స్వయాత్మాను ప్రకృతివే అన్నాడు. స్వయమాత్మానుపప్లుతే, నన్ను నేను పందెంగా పెట్టుకున్నాను అంటున్నాడు. ఓడిపోతే ఒక దాసుడు ఏ రకంగా అన్ని పనులు చేస్తాడో అలా అన్ని పనులు చేస్తాను అన్నాడు. ఆ మాట విన్నటువంటి శకుని కపటత్వంతో మళ్ళీ పాచరుడు వేసాడు. జితమిచ్చేవా, నేనే గెలిచానయ్యా అన్నాడు. అప్పుడు శకుని అంటున్నాడు, నిన్ను నువ్వు పందెంగా పెట్టుకున్నావు, ఓడిపోయి చాలా పెద్ద పాపం చేసేవయ్యా. నీ దగ్గర ఇంకా డబ్బు ఉన్నప్పటికీ కూడా నిన్నే నువ్వు ఓడిపోయేవు, ఇది పాపము అన్నాడు. పాప ఆత్మపరాజయ, తన్ని తాను ఓడిపోవడం అనేది పాపము అన్నాడు. ఈ దూత విద్యలో నిపుణుడైనటువంటి శకుని యుధిష్ఠిరుడితో ఈ రకంగా పలకగానే రాజులందరూ చూశారు. ఈ సభాసదులైన రాజులందరూ కూడా పాండవుల యొక్క పరాజయాన్ని గమనించారు. అప్పుడు శకుని అన్నాడు, ఇంతవరకు నువ్వు పోగొట్టుకోని పందెపు వస్తువు ఒకటి ఉన్నది. ఏమిటది? పనస్వ కృష్ణాం పాంచాలి తయాత్మానం పునర్జయ. ధర్మరాజా, ద్రౌపది ఇంకా మిగిలిన్నదయ్యా, ఆ ద్రౌపదిని పందెంగా పెట్టు, నిన్ను నువ్వు మళ్ళీ గెలుచుకోవచ్చు కదా అన్నాడు. వెంటనే ధర్మరాజు అన్నాడు, ద్రౌపది మరీ పొట్టిగా ఉండదు, మరీ పొడుగ్గా ఉండదు, మరీ నల్లగా ఉండదు, మరీ తెల్లగా ఉండదు, ఉంగరాలు తిరిగినటువంటి నీలవేణి, ఉంగరాల జుట్టు, ఆమెని పందంగా పెట్టి నేను ఆడుతున్నాను అనేసాడు ధర్మరాజు. ఈమె శరత్కాలపు కలువరేకుల వంటి కళ్ళు ఉన్నటువంటిది. శరత్కాలంలో కలువరి యొక్క ఎటువంటి పరిమళం ఉంటుందో అటువంటి పరిమళం ఉన్నటువంటిది. శరత్కాలంలో కలువల్ని సేవించేటువంటిది. రూపంలో ఎటువంటిది ఆవిడ? రూపేణ స్త్రీ సమానయ, రూపంలో లక్ష్మీదేవితో సమానమైనటువంటిది. పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ ఆశించేటువంటి దయాగుణం ఉన్నది ఆవిడలో. రూప సంపత్తు ఉన్నది ఆవిడిది, శీల సంపత్తు ఉన్నది, సర్వగుణ సంపన్న ఆమె, అనుకూలవతి, ప్రియభాషని. ధర్మ అర్థ కామ సిద్ధి కోసము మగవాడు భార్యలో ఎటువంటి గుణాలు కోరుతాడో ఆ గుణాలన్నీ వీళ్ళో ఉన్నాయి అన్నాడు ధర్మరాజు. ఈమె ఆవులను కానీ గొర్రెలను కానీ మేపేటువంటి వారందరూ కూడా నిద్రించిన తర్వాతే నిద్రిస్తూ ఉండేది, అందరికన్నా ముందు నిద్రలేచేది. అయిన పనులు, కావలసిన పనులన్నీ కూడా ఆమె చేస్తూ ఉండేది. ఈమె ముఖము పద్మంలా ప్రకాశిస్తూ ఉంటుందిట, అలసిపోయిన సమయంలో కూడా మల్లె పువ్వులా పరిమళిస్తూ ఉంటుందిట. సన్నని నడుము, పొడవైనటువంటి పొరులు, అరుణవర్ణంలో ఉన్నటువంటి ముఖము,
శరీరం మీద ఎక్కడా రోమాలు లేనటువంటిది ఆమె. ఆ విధంగా సర్వాంగ సుందరైనటువంటి సుమధ్యమైనటువంటి పాంచాల రాజకుమారి అయినటువంటి ద్రౌపదిని పందెంగా పెట్టి నాకు ఇది కష్టమైనప్పటికీ కూడా నేను ఆడుతున్నాను అన్నాడు ధర్మరాజు. చూడండి విధి ఎంత బలీయమైనదో. ధీమంతుడైనటువంటి ధర్మరాజు అలా పలికాడు. అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అయ్యో అయ్యో అని గట్టిగా అన్నారు. అప్పుడు ఆ సభ క్షోభకి గురి అయిందన్నారు ఇక్కడ వ్యాసులు వారు. రాజులందరూ బాధపడ్డారట. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరికీ కూడా చెమటలు పట్టాయిట. విదురుడు పూర్తిగా శక్తి కోల్పోయాడు. శిరోదురిత్వా విదుర గతసత్వ యుహాభవత్తు ఆస్తే జాయన్నదోవత్ర నిస్వసన్నివర్పన్నగ. పూర్తిగా స్పృహ కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు విదురుడు. తల పట్టుకొని కూర్చుండిపోయాడు. బుస కొట్టేటువంటి పాము ఎలాగా ఉంటుందో అలా ఉన్నాడు. తల వాల్చాడు, ఆలోచిస్తున్నాడు. ఏమిటి చేయాలని ఆలోచనలో ముని ఉన్నాడు. ఇక బాల్లీకుడు, ప్రతీపుని కుమారుడైనటువంటి సోమదత్తుడు, సంజయుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి యూత్సుడు వీళ్ళందరూ కూడా బుసకొట్టే పాములాగా ఉన్నారు. తల వాల్చేశారు, చేతులు నలుపుకుంటున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు, బాధపడుతున్నారు. చూడండి ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధి బయటపడుతోంది. ధృతరాష్ట్రతో తంబృష్ట పరిజపృచ్చత్ పునః పునః కిం జితమితి యాకారం నాభ్యరక్షత. ధృతరాష్ట్రుడు చూడండి ఆనందంతో గెలిచేమా అని అడుగుతున్నాడు. పదే అడిగాడు, గెలిచేమా అని అడిగాడు. తన ఆకారాన్ని కానీ ముఖ కవలికలు కానీ ఆనందాన్ని దాచుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఇక దుశ్శాసనాదులతో కలిసి కర్ణుడు చాలా ఆనందించాడు. ఇతర సభ్యులందరూ కూడా కళ్ళంట నీళ్లు రాలి. శకుని వెంటనే జితమిచ్చేవా అన్నాడు. ఇది కూడా గెలిచినట్టుగా మనము అన్నాడు. మళ్ళీ పాతికేల చేతితో పట్టుకున్నాడు. విజయం మనకి లభించిందనేటువంటి ఉత్సాహంలో ఉల్లాసంలో అందరూ కూడా దుర్యోధనాదులు మదించి ఉన్నారు. ఈ రకంగా ధర్మరాజు సర్వస్వాన్ని తనతో సహా ద్రౌపదితో సహా పందెంలో ఓడిపోయాడు. స్వస్తి.